వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్స్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్సీలు రామచంద్రయ్య పిటిషన్ వేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్స్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 26కు వాయిదా వేసింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. అనర్హత విచారణ నోటీసులు రద్దు చేయాలని 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రామచంద్రయ్య పిటిషన్ వేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్స్ పై ఏపీ హైకోర్టు విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకున్నారు. శ్రీకాంత్, అసలు ఈ ఎపిసోడ్ మీద ఉదయం నుంచి ఎటువంటి పరిణామాలు జరిగాయి? రెబల్ ఎమ్మెల్యేలు 4, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య 5 కూడా తమ అనర్హతకు సంబంధించి స్పీకర్ జారీ చేసిన నోటీసుని సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ రోజున లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనికి సంబంధించి కొంత సమయం కావాలనే విషయాన్ని అడగడంతో పాటు స్పీకర్ జారీ చేసిన నోటీసులను కూడా రద్దు చేయాలని చెప్పి ఆ ప్రేయర్ లో కూడా పిటిషన్ లో కూడా కోరటం కూడా జరిగింది. దీనికి సంబంధించి విచారణ ఇరు వర్గాల వాదనలు వినడంతో తీర్పు రిజర్వ్ చేసి తీర్పు ప్రకటిస్తామని చెప్పినటువంటి న్యాయస్థానం ఆ ఇరు వర్గాల న్యాయవాదులు ఎదురు చూసినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే దీన్ని తదుపరి విచారణని వచ్చే నెల 25కు వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఆ పిటిషన్ లో ప్రతివాదులుగా ఉన్నటువంటి స్పీకర్ తో పాటుగా లెజిస్లేచర్ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఈ దశలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కామెంట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీర్పు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ అనేది వచ్చే నెల 26వ తారీఖున తదుపరి విచారణకు వాయిదా పడినట్టుగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ప్రధానంగా పిటిషనర్ల తరపు నుంచి కూడా ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు కూడా ఎటువంటి మెటీరియల్ కూడా ఎమ్మెల్యేలకి ఇవ్వకుండానే వాళ్ళకి అనర్హతకు సంబంధించి నోటీసులు స్పీకర్ జారీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలుగా తమ వాదనను కూడా వినిపించకుండానే నోటీసులు జారీ చేశారనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా వీళ్ళు 4 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ విషయం ఏదైతే ఉందో అనర్హతకు సంబంధించి అది ఉద్దేశపూర్వకంగానే చేశారనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లిన పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారం కూడా చట్ట విరుద్ధంగా అంటే 1986 అనర్హత చట్టానికి సంబంధించి విరుద్ధంగా జరిగిందనే అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లినప్పటికీ కూడా ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకుండా న్యాయస్థానం వచ్చే నెల 26కి వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చి కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి ఆదేశాలు ఇచ్చింది దేవి.